కేరళలో ఎన్నికలు ఒక పండుగలా ఉన్నాయి. ఎవరు ముందున్నారు? ఇక్కడ ప్రజల మూడ్ ఎలా ఉంది? కమ్యూనిస్ట్ ఇంకా కొనసాగుతుందని అనిపిస్తోంది. ఖచ్చితంగా యూడీఎఫ్ వస్తుంది. కేరళలో ఇక్కడ ఎల్డీఎఫ్ఏ వస్తుంది. కాంగ్రెస్ వస్తుంది. అది ఖచ్చితంగా ఎల్డీఎఫ్ కమ్యూనిస్ట్. కాంగ్రెస్ భారీ పునరాగమనం చేస్తోంది. ముందు లేదు వెనుక లేదు. చాలా టఫ్గా ఉంటుంది. కేరళ రాజకీయాలు ప్రస్తుత ట్రెండ్ యూడీఎఫ్కు అనుకూలంగా ఉంది. ప్రజలు, ఓటు వేసే ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ఇప్పటికి వచ్చి చూస్తే యూడీఎఫ్ ముందు ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ముందు ఉంది. కేరళలో యూడీఎఫ్ పాలిస్తుంది. సతీష్ నాయర్ కేవలం కేరళలోనే నడుస్తుంది. కేరళ మంచి నంబర్ 1 అవుతుంది. ఇతనికి తెలుగుంది. సిపిఎం మీద అస్సలు నమ్మకం లేదు. నేను బీజేపీ. నేను అందుకే బీజేపీ ఇన్ని రోజులు వాళ్ళు పాలించలేదా? ఎల్డీఎఫ్ తర్వాత బీజేపీ కొంతకాలం పాలించని. ప్రస్తుతం త్రివేంద్రం కార్పొరేషన్ను బీజేపీ నడిపించింది మరియు గత 25 సంవత్సరాల కంటే వారు చాలా మార్పులు తీసుకువచ్చారని నేను అనుకుంటున్నాను. నేను బీజేపీ. బీజేపీనా? అవును, బీజేపీ ఎందుకు? నేను ఆర్ఎస్ఎస్ వాడిని. బీజేపీయే రావాలి. బీజేపీ వస్తుంది. నేననుకుంటున్నాను మొత్తం కేరళలో ప్రస్తుత అధికార పార్టీ అయిన ఎల్డీఎఫ్ ఆధిక్యంలో ఉందని నేననుకుంటున్నాను. కమ్యూనిస్ట్ పార్టీ రాబోతోంది. అంటే 10 ఏళ్లుగా మంచి పనే చేశారు. ఇప్పటికీ ఏ లోటు లేదు. ఎల్డీఎఫ్ ఇక్కడ మా ఊర్లో మంచి అభివృద్ధి పనులు తీసుకొచ్చింది. పినరై ప్రభుత్వమే వస్తుంది. అది ఖాయం. మళ్ళీ ఇంకో 5 ఏళ్లు కూడా వచ్చే అవకాశం ఉంది. మా కుటుంబం కూడా కమ్యూనిస్ట్. అందుకే నేను కమ్యూనిస్టులకే ఓటు వేస్తాను. సుమారు 85 సీట్లు గెలుచుకుని ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో మేము ఇప్పటికీ ముందుకు సాగుతున్నాము. ఇప్పుడు ఈ కమ్యూనిస్ట్ రావాలి. ప్రభుత్వం ఎలా ఉందని అడిగితే ప్రభుత్వం బాగానే ఉంది. మనమే చెడిపోయాము. ఎవరు వచ్చినా సమస్య లేదు. మాకు ఒక మంచి ప్రభుత్వం కావాలి. కాబట్టి మేము ఒక వ్యక్తిని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాము.